మోసం చేసి అన్ని రోజులు ఏడిపించింది కాబట్టి ఆ ప్లేస్ ని బీఆర్ఎస్ తీసుకుంది. కానీ ఇప్పించినటువంటి బీజేపీ సెకండ్కి రావాలి కదా. కానీ అది ఎవరు క్యాప్చర్ చేశారు? తెలుగుదేశం వల్ల దెబ్బతింది అది. అక్కడ దెబ్బతిన్న దగ్గర నుంచి కూడా మనం ఇండివిజువల్ అన్నారు. అయితే ఆ అధిష్టానాల అడ్డాలు లేదా వీళ్ళ గొడవల వల్ల 2018కి వచ్చేటప్పుడు ఒక్క సీటుకి పరిమితం అయ్యారు రాజాసింగ్. కానీ మళ్ళీ ప్రజలు ఆ తర్వాత పార్లమెంట్ లో 4 ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన బై ఎలక్షన్స్ లో ఈటెలా గెలిచాడు, తర్వాత రఘునందన్ రావు గెలిచాడు, ఇట్లాగా 3కి ఇచ్చారు. మొన్నటిసారి 8 ఎమ్మెల్యేలు ఇచ్చారు. అంటే క్రమంగా పుంజుకుంటోంది అక్కడ బీజేపీ. తెలుగుదేశం నుంచి బయటకు వచ్చాక, ప్రాంతీయ పార్టీ నుంచి బయటకు వచ్చాక మొన్న జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. జనసేన అక్కడ ఎన్ని సాధించింది? 1000, 1500, 2000, 3000 ఓట్లు. మరి నీకు టికెట్ కలిసి పోటీ చేసినా సరే ఇంకెందుకు మరి ఇప్పుడు అక్కడ అసలు పోటీ ఎందుకు? అది ఇప్పుడు ఇక్కడ అలా ఉండే కాదనే కదా, వ్యతిరేక ఓటు చేయకూడదనే కదా ఇక్కడ కోటం కట్టారు ఆయన. మరి ఏ ధైర్యంతో నేను అక్కడ సింగిల్ గానే? ధైర్యం కాదు, వాళ్ళ కోరిక. సాధారణంగా నాయకులు అదొక ప్రెషర్ టాక్టిక్స్. నేను నీతో పోటీ చేద్దాం, డిపాజిట్లు రాకపోతే గనక నీ ఓట్లు నేను చీలుస్తాననే ఒక ప్రెషర్ టాక్టిక్స్ అనమాట. అంటే రేపు డిపాజిట్లు కూడా రాకపోతే పోయే పరువు ఎవరిది? వీళ్ళదే కదా. కిందసారి పోయింది పరువు. మొన్నటిసారి ఎమ్మెల్యే ఎలక్షన్ లో అన్ని డిపాజిట్ కాదు కదా, 1000, 2000, 3000 ఓట్లు వచ్చాయి. అలాగని విమర్శిస్తున్నారు ఈయన. కాంగ్రెస్ తో జత కట్టేది ఉండదు, బీజేపీతో వద్దనుకుంటున్నారు. ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏముంది? సింగిల్ గా వెళ్ళి చూస్తారా? అలాగే